Good morning, children. So today we will discuss about the trigonometry. Trigonometry అనేది గ్రీక్ వర్డ్స్ ట్రయో, కోనియా, మెట్రన్ త్రీ వర్డ్స్ నుంచి వచ్చింది. సో ట్రిగ్నోమెట్రీ మెయిన్ ఇట్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ లో ఒక పార్ట్. సో ఇది మనకు చాలా రకాలుగా కన్స్ట్రక్షన్ లో కావచ్చు, స్పేస్ టెక్నాలజీలో కావచ్చు, అండ్ డిఫరెంట్ సెక్టర్స్ లో ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కానీ ఫిజిక్స్ లో ఇంకో ఏరోనాటిక్స్ లో చాలా బ్రాంచెస్, చాలా వాటిలో మనం ఈ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేస్తాం. సో ట్రిగ్నోమెట్రీ అనేది ఇండియాతో కూడా చాలా లాంగ్ రిలేషన్ ఉంది. సో మనం మేజర్గా ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి మనం ఎవరైనా ఫిలాసఫర్ గురించి చెప్పుకోవాలనుకుంటే అయినా బౌద్ధయాన సంబంధించినటువంటి పర్సన్ గురించి డిస్కస్ చేస్తాం. సో మేజర్గా ట్రిగ్నోమెట్రీ అనేది సో ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్స్, ఇందులో ట్రిగ్నోమెట్రీ మనం బేసికల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ట్రిగ్నోమెట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అండ్ మిగిలిన యాంగిల్స్ మొత్తం కలిపితే 90 degrees ఉంటాయి. ఎందుకంటే ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. ఒక యాంగిల్ 90 degrees అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ 90 degrees ఉంటాయి. అంటే ఇద్దరు ఆ 2 యాంగిల్స్ రెండు కూడా యాక్యూట్ యాంగిల్ అవుతాయి, అంటే బిలో 90 degrees వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 30, 60, 45 ఇలా ఉండొచ్చు. సో ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మేజర్గా ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువ మనం ప్రొలాంగ్ కాకుండా టాపిక్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ రివిజన్ చేస్తున్నాం కాబట్టి, సో ఫస్ట్ వచ్చేసి మనకి నేమింగ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో మనం ఇక్కడ సైడ్స్ నేమింగ్ ద సైడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ కి ఆపోజిట్, ఇది రైట్ యాంగిల్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ కి ఎప్పుడు ఒకటే పేరు ఉంటుంది, ఏంటంటే హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్. సో మన పైథాగరస్ థీరం చూస్తే ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్ సమ్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇది హైపోటెన్యూస్. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే ఈ యాంగిల్ బీటా, ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ బీటా. నువ్వు యాంగిల్ ఆల్ఫా బేస్ తీసుకున్నప్పుడు ఆల్ఫాకి ఇది ఆపోజిట్ కాబట్టి ఇదేంటిది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్. ఈ ఆల్ఫాకి ఇది అడ్జసెంట్ ఉంది కాబట్టి ఇదేంటిది అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్. సో అది ఆల్ఫా బేస్ లో. అకార్డింగ్ టు ద యాంగిల్ బీటా, బీటా బేస్ లో ఇది ఇప్పుడు ఏమైతే బీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇంతమందికి ఇది ఆపోజిట్ సైడ్ కదా ఆల్ఫాకి, దీనికి ఏమైతే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. ట్రిగ్నోమెట్రీలో మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే నేమింగ్ ద సైడ్స్. సైడ్స్ కి నేమింగ్ ఇవ్వడం అకార్డింగ్ టు యాంగిల్. ఆల్ఫా యాంగిల్, బీటా యాంగిల్, రెండు యాంగిల్ తీసుకున్నాం. ఆల్ఫా ఒక యాంగిల్, బీటా ఒక యాంగిల్. ఈ ఆల్ఫా ప్లస్ బీటా టోటల్ వాల్యూ కూడా 90 degrees అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 90 degrees రైట్ యాంగిల్ ఉంది కాబట్టి రెండు యాంగిల్స్ సమ్ వచ్చేసి 90 degrees అవుతుంది అన్నమాట. సో ఈ రెండు యాంగిల్స్ ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees కాంప్లిమెంటరీ. నేమింగ్ ద సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ఫా అకార్డింగ్ టు ఆల్ఫా ఆపోజిట్ సైడ్, ఆల్ఫాకి ఆపోజిట్ ఏంటిది ఇది ఆపోజిట్ అవుతుంది. ఆల్ఫాతోని అడ్జసెంట్ కామన్ వర్టెక్స్ ఏది ఉంటుంది, అదే అడ్జసెంట్, ఈ రెండు ఉన్నాయి కామన్ వర్టెక్స్. కానీ ఇది ఫిక్స్ కదా, ఇది ఎప్పుడు హైపోటెన్యూస్ కదా, దీని పేరు చేంజ్ కాదు. హైపోటెన్యూస్ పేరు ఎప్పుడు కూడా నువ్వు ఏ యాంగిల్ అని తీసుకో, ఆల్ఫా తీసుకో, బీటా తీసుకో, హైపోటెన్యూస్ అనేది హైపోటెన్యూస్ గానే ఉంటుంది, అది చేంజ్ కాదు. ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్. ఓకే, సో ఇది మన ఫస్ట్ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి స్టోరీ అన్నమాట. సో మేజర్ ఇక్కడ మనకు సైన్ థీటా, కాస్ థీటా, సెక్ థీటా, కొసెక్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, ఇవన్నీ 6 రేషియోస్ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రీ రేషియోస్. వీటి గురించి తెలియాలంటే మనం ముందు వీటి గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సైన్ థీటా నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ టు థీటా. థీటా ఇస్ నథింగ్ బట్ 1 యాంగిల్. అండ్ హైపోటెన్యూస్ అనే థీటాతోని సంబంధం లేదు, ఇది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, చేంజ్ కాదు. అకార్డింగ్ టు థీటా అంటే యాంగిల్ ఈ ఆపోజిట్ సైడ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో సైన్ థీటా అకార్డింగ్ టు సైన్ థీటా. ఇప్పుడు సైన్ ఆల్ఫా రాస్తున్నామా, సైన్ ఆల్ఫా ఆపోజిట్ సైడ్ ఏది, సైన్ ఆల్ఫాకి ఆపోజిట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ వి నేమ్ దేమ్ ద వర్టిసెస్ యాజ్ ఏబిసి. ఏబిసి అని నేమ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు బాగా చూడండి, ఆల్ఫాకి ఆపోజిట్ ఏంటి బీసీ, ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా. ఆల్ఫాను ఒక యాంగిల్ తీసుకుందాం. అండ్ హైపోటెన్యూస్ ఇక్కడ చూడండి, ఆపోజిట్ టు ఆల్ఫా ఏమవుతుంది బీసీ బై ఏసీ సైన్ ఆల్ఫా. అలాగే సైన్ బీటా తీసుకున్నాం అనుకోండి, సైన్ బీటా అకార్డింగ్ టు బీటా ఆపోజిట్ సైడ్ టు బీటాకి ఆపోజిట్. అండ్ హైపోటెన్యూస్ ఫార్ములా అయితే సేమ్, ఎప్పుడైనా ఆపోజిట్ సైడ్ టు థీటా ఇస్ నథింగ్ బట్ యాంగిల్ అండ్ అడ్జసెంట్ టు యాంగిల్. ఇప్పుడు చూడండి అకార్డింగ్ టు బీటా, దీనికి ఆపోజిట్ ఏంటి, అకార్డింగ్ టు బీటాకి ఆపోజిట్ ఇది, ఇక్కడ ఏంటిది ఏ అండ్ బి. అప్పుడు ఏం వస్తాం ఏబి బై
ఏబి బై హైపోటెన్యూస్ ఏంటి ఏసీ ఏసీ ఇది హైపోటెన్యూస్ చేంజ్ కాదు. సేమ్ లైక్ యూ కెన్ గో కాస్ టీటా తీసుకుంటే కాస్ టీటా నథింగ్ బట్ adjacent side to theta by hypotenuse. చూడండి నేను థీటాకి బదులు ఇక్కడ యాంగిల్ ఏం తీసుకుంటున్నా, ఫస్ట్ ఆల్ఫా. ఫస్ట్ ఏం తీసుకోవాలి ఆల్ఫా, తర్వాత ఆల్ఫాకి బదులు ఏం తీసుకోవాలమ్మా, చూడండి ఫస్ట్ ఆల్ఫా. ఈ ఆల్ఫాకి నేను ఫస్ట్ థీటా బదులు ఆల్ఫా తీసుకున్నా. ఆల్ఫా తీసుకున్నప్పుడు ఏమైంది, అడ్జసెంట్ సైడ్ కాస్ ఆల్ఫా, adjacent side to alpha by hypotenuse. చూడండి adjacent side to alpha, ఆల్ఫాకి adjacent side ఏంటి, ఆల్ఫాకి adjacent side ఏబి, ఆల్ఫాకి adjacent side ఏబి. కాబట్టి ఏం రాస్తామంటే ఏబి బై, సో హైపోటెన్యూస్ ఎప్పుడు చేంజ్ కాదు ఎందుకంటే సేమ్ ఏసీ. ఇప్పుడు ఏం చేస్తామంటే కాస్ బీటా తీసుకున్నాం. సో బీటాకి adjacent ఏంటి మా, ఇక్కడ బీటా ఉంది, బీటాకి adjacent బీసీ కదా, ఇప్పుడు బీసీ బై ఏసీ. చూడండి సైడ్లు చేంజ్ అవుతున్నాయి. ఎలా చేంజ్ అవుతుంది అంటే అకార్డింగ్ టు యాంగిల్స్. యాంగిల్ ఆల్ఫా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది, బీటా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే ప్రీవియస్ యాంగిల్ కి అడ్జసెంట్ అయిందో అక్కడ ఇది ఆపోజిట్ అవుతుంది. ప్రీవియస్ యాంగిల్ కి ఆపోజిట్ అయింది, ఇక్కడ అడ్జసెంట్ అయింది, అంటే ఇంటర్చేంజింగ్ అవుతున్నాయి. కానీ ఒకటి మాత్రం ఏ యాంగిల్ తీసుకున్నా సేమ్ ఉంటుంది, అది ఏంటంటే హైపోటెన్యూస్ మాత్రం ఎలాంటి చేంజ్ జరగట్లేదు. సో సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు సైన్ నెక్స్ట్ ఏంటంటే tan టీటా చూడండి, tan టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ టీటాని ఏం రాసుకున్నాం మనం, ఆపోజిట్ సైడ్ టు టీటా బై హైపోటెన్యూస్, సేమ్ adjacent side టు టీటా బై హైపోటెన్యూస్. సో డినామినేటర్ రెండు సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు సైన్ tan టీటాని మనం సింపుల్ గా రాసుకోవచ్చు అంటే tan టీటా ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు చూడండి tan ఆల్ఫా అకార్డింగ్ టు ఆల్ఫా ఆపోజిట్ ఏంటిమా బీసీ, అడ్జసెంట్ ఏంటిమా ఏబి. అకార్డింగ్ టు బీటా వాట్ ఈస్ ఆపోజిట్ ఇయర్ బీటా ఏబి, and what is adjacent here BC. So tan theta is nothing but what, tan theta is nothing but sin theta by cos theta. So sin theta ratio ni మనం ఎలా డిఫైన్ చేసినాం, the ratio between the opposite side and adjacent side. అదే cos theta ఏం రాసుకున్నాం, the ratio between the adjacent side and hypotenuse. tan theta ఏంటంటే the ratio between the opposite side and adjacent side. సో వీటి ఇన్వర్స్ కూడా తీసుకోవచ్చు మనం. ఇన్వర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా ఇన్వర్స్ ఏమిటంటే కొసెక్ టీటా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కొసెక్ టీటా. ఇది ఎస్ ఉంది కాబట్టి ఎస్సి సిఎస్ గుర్తుంటే మీకు ఈ కొంచెం మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. సైన్ టీటా అంటే కొసెక్ టీటా అనుకుంటారు చాలా మంది. కొసెక్ టీటా కాదు, సైన్ టీటాకు ఆపోజిట్ కొసెక్ టీటా, అండ్ సెక్ టీటాకు కాస్ టీటాకు ఆపోజిట్ సెక్ టీటా. సో సైన్ టీటా అంటే ఏంటి, కొసెక్ టీటా అంటే నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా. కొసెక్ టీటా ఇస్ నథింగ్ బట్ ఇన్వర్స్ 1/sin టీటా. ఇన్వర్స్ అంటే ఏంటి, న్యూమరేటర్ డినామినేటర్ రివర్స్ రాయడం. అంటే అసలు యాక్చువల్గా మీకు సైన్ టీటా తెలుసు, సైన్ టీటా ఏంటిది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఏం రాస్తాం, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు టీటా. ఇది తెలుసు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్ కొసెక్ ఆల్ఫా తీసుకున్నాం. కొసెక్ ఆల్ఫా తీసుకున్నప్పుడు మనకు హైపోటెన్యూస్ ఏంటిది ఏసీ బై ఆల్ఫాకి ఆపోజిట్ ఏంటిది బీసీ. సేమ్ కొసెక్ బీటాకి మన ఫార్ములా కొసెక్ బీటా అంటే హైపోటెన్యూస్ చేంజ్ కాదు కదా, ఏసీ బై ఆపోజిట్ సైడ్ టు బీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి కదా ఏబి. సో ఇక్కడ మనకు యాంగిల్ చేంజ్ అయినప్పుడు ఏం చేంజ్ అవుతున్నాయి, ఆపోజిట్ సైడ్లు అడ్జసెంట్ సైడ్లు చేంజ్ అవుతున్నాయి, హైపోటెన్యూస్ మాత్రం చేంజ్ కావట్లేదు. సేమ్ లైక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కాస్ టీటా అంటే దీని ఏం రాస్తున్నాం, సైన్ టీటాకి ఇన్వర్స్ కొసెక్ టీటా అయితే కాస్ టీటాకి ఇన్వర్స్ ఏంటి మా, కాస్ టీటాకి ఇన్వర్స్ ఏంటి, వాట్ ఇస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ టీటా, దట్ ఈస్ సెక్ టీటా అంటే ఏంటిది ఇన్వర్స్ ఆఫ్ కాస్ టీటా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సిఎస్ గుర్తుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు.
అంటే కాస్ థీటాకు సెక్ థీటా, కాస్ థీటాకు సెక్ థీటా అండ్ సైన్ థీటాకు కొసెక్ థీటా. ఇది కూడా రివర్స్. అసలు యాక్చువల్గా కాస్ థీటా ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఇప్పుడు మనం కాస్ థీటా ఏం రాస్తాం? సారీ, సెక్ థీటా ఏం రాస్తాం? సెక్ థీటా నథింగ్ బట్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్. అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్. సేమ్ దీన్ని కూడా మనం చూడండి, sec alpha. According to alpha, what is the hypotenuse? AC only. According to alpha, what is the adjacent side? AB. Same like sec beta. According to beta, what is the hypotenuse? AC. Hypotenuse change ga. But what is the adjacent side beta ko? Beta ka adjacent side ఏంటిది? BC. So next last ఏంటంటే tan inverse. Tan theta inverse ఏమైతుందో ఇన్వర్స్ tan theta ఇన్వర్స్ cot theta. అంటే ఏంటి? tan theta ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. మరి cot theta ఏంటిది? cot theta is nothing but adjacent side by opposite side to theta. Adjacent side to theta, opposite side to theta. అంటే tan theta కి ఇన్వర్స్, tan theta ఇన్వర్స్ ఏమైతుందో cot theta అవుతుంది. tan theta ఇన్వర్స్ cot theta. సో అకార్డింగ్ టు ద ఆల్ఫా, cot ఆల్ఫా తీసుకున్నాం. ఆల్ఫా తీసుకున్నప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంటిది? వాట్ ఇస్ అడ్జసెంట్ సైడ్ హియర్? AB. ఆపోజిట్ ఏంటిది? BC. అదే సేమ్ వే కాట్ బీటా తీసుకుంటే వాట్ ఇస్ అడ్జసెంట్? అడ్జసెంట్ ఇస్ BC. వాట్ ఇస్ ఆపోజిట్? AB. సో ఇలాగ మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇది మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇందులో మనం మేజర్గా నేర్చుకోవాల్సింది ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీగా ఉంటుంది. మనం మేజర్గా ఈ 3 సైడ్స్ గురించి, అంటే ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు రైట్ యాంగిల్ ఏడుంది? ఈడుంది. దీని ఆపోజిట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి అనుకో, దీని ఆపోజిట్ ఇది హైపోటెన్యూస్. ఇది మారదు, దీని పేరు ఎప్పుడు మనం ఏ టీటా తీసుకున్నావు, ఈ యాంగిల్ తీసుకున్నా, ఈ యాంగిల్ తీసుకున్నా, అకార్డింగ్ టు యాంగిల్ ఏ హైపోటెన్యూస్, అకార్డింగ్ యాంగిల్ బి హైపోటెన్యూస్. ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 degrees. ఇది ఒక్క యాంగిలే 90 degrees. దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మన టెక్స్ట్ బుక్ లో చాలా ఉంటాయి. సో అవి కొన్ని క్వశ్చన్స్ మనం రెఫర్ చేద్దాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ tan A ఈక్వల్ టు 3/4, tan A ఈక్వల్ టు 3/4 ఇవ్వచ్చు, లేదా 4 tan A ఈక్వల్ టు 3 అని కూడా ఇవ్వచ్చు. 3/4 then find the sin A minus cos A అని అడిగాను. sin A and minus cos A వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాలి. సో tan ఇచ్చినాడు, tan అంటే ఏంటిది? సో tan A నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A అండ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ A. ఏకి ఆపోజిట్ ఏంటిది? ఇది. అంటే ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ? 3/4. అంటే ఇది ఎన్ని పార్ట్స్? 3 parts. అడ్జసెంట్ ఏంటిది? ఇది 4 parts. మన పైథాగరస్ థీరం ఏంటి? వాట్ ఇస్ ద పైథాగరస్ థీరం? AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పైథాగరస్ థీరం నుంచి వచ్చింది. మనకి ఇప్పుడు AC తెలియదు, మనం దీన్నే ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ స్క్వేర్ అటు పంపించేయండి. అప్పుడు AC ఈక్వల్ టు అండర్ రూట్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో AB ఎన్ని పార్ట్స్? 4 parts. BC ఎన్ని పార్ట్స్? 3 parts. You can squaring them that 4 square plus 3 square. AC is nothing but 16 plus 9 under root 25. Root 5 square. Square root is cancelled. The answer is 5. 5 units అనమాట ఇది. సో మన క్వశ్చన్ ఏమడిగిండు? sin A minus cos A. ఫస్ట్ sin A వాల్యూ ఎంత, cos A వాల్యూ చూద్దాం. sin A according to A, what is the opposite side here? BC by AC according to A. సో ఈ BC ఎంతమా? 3, AC ఎంతమా? 5. నెక్స్ట్ cos A according to A, what is the adjacent side here? Adjacent side AB by AC. AB వాల్యూ ఎంత? 4 by 5. ఈ రెండు మనం ఏం చేయాలి ఇప్పుడు? sin A మైనస్ cos A. sin A ఎంత వచ్చింది మనకు? 3/5 మైనస్ cos A ఎంత వచ్చింది? 4/5. సో మనం ఫస్ట్ చెక్ చేయండి, డినామినేటర్స్ ఇంకా సేమ్ లేకపోతే వాటిని ఎలిసియం చేయాలి. సో ఇక్కడ మన డినామినేటర్స్ ప్రాబ్లం లేదు, రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో మనం డైరెక్ట్ గా న్యూమరేటర్స్ ని సబ్ట్రాక్ట్ ఆర్ అడిషన్ చేసుకోవచ్చు. ఇక్కడ అడిగిన సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. 3 minus 4 ఈక్వల్ టు 5. సో సబ్ట్రాక్షన్ చేసే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఇక్కడ 3 నుంచి 4 పోతే ఎంత? సో 3 నుంచి 4
అంటే నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి -1/5. ద ఆన్సర్ ఈస్ -1/5. సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక మనకి ఎక్సైజ్ లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేమ్ వచ్చేసి PQR. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. రైట్ యాంగిల్ ఎట్ క్యూ. ఇది రైట్ యాంగిల్ ఎట్ క్యూ. ఇక్కడ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో ఇక్కడ మనం PQR రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. సో దట్ గివెన్ ద లెంత్ ఆఫ్ PQ 7. నెక్స్ట్ PR హైపోటెన్యూస్ లెంత్ ఇచ్చాడు ఎంతంటే 25. సో దెన్ ఫైండ్ tan P minus tan R. Find tan P minus tan R. సో ఇక్కడ మనకు చూడండి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నప్పుడు ఈ ఆపోజిట్ ఉన్న ఏమంటాం హైపోటెన్యూస్. ఇది చేంజ్ కాదు. అకార్డింగ్ టు P ఇది ఆపోజిట్, అకార్డింగ్ టు R ఇది ఆపోజిట్. కానీ మనకి ఇక్కడ ఒక హైపోటెన్యూస్ ఇచ్చినాడు, ఒక సైడ్ ఇచ్చినాడు. కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేద్దాం. పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది PR square equal to, according to Pythagoras theorem, hypotenuse square equal to sum of squares of other two sides. What are the other two sides here? PQ square plus QR square. సో మనకి ఇక్కడ తెలియని వాల్యూ ఏంటంటే QR square. కాబట్టి ఇది కూడా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ డివైడ్ చేయండి. ఇది ప్లస్ క్వాంటిటీ కాబట్టి వస్తే మైనస్ క్వాంటిటీ అవుతుంది. సో అప్పుడు ఏంటి మనకు కావాల్సింది QR square ఈక్వల్ టు PR square మైనస్ అండ్ PQ square. ఈ స్క్వేర్ రూట్ వెళ్ళింది అనుకోండి మనకు జస్ట్ క్యూఆర్ మాత్రం ఉంటుంది. క్యూఆర్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం ఇప్పుడు? క్యూఆర్ ఈక్వల్ టు PR అండర్ రూట్ PR స్క్వేర్ మైనస్ QR స్క్వేర్ అండర్ రూట్ ఏమైనా ఇప్పుడు PR అంటే ఏంటి? PR 25 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. సో ఇది మీకు ఏ ఫామ్ లో ఉంది? A ప్లస్ B ఇంటూ A మైనస్ B స్క్వేర్ ఫామ్ లో ఉంది. A ప్లస్ B ఫామ్ లో ఉంది కాబట్టి ఈజీగా చూడండి 25 A ప్లస్ B ఇంటూ A మైనస్ B 25 ప్లస్ 7 ఇంటూ 25 మైనస్ 7. సో మనం ఇలా చేస్తే QR ఈక్వల్ టు అండర్ రూట్ ఎంత వస్తుందంటే ఇక్కడ వచ్చేసి 32, ఇది 18. సో అండర్ రూట్ 32 నేను రాయొచ్చమా? 2 2 4 4 2 8 8 2 16 16 2 అంటే 2ను ఎన్ని టైమ్స్ రాస్తున్నాం? 5 టైమ్స్. 1 2 3 4 5. 18 నేను రాయొచ్చు 2 9 3 3. సో అన్ని 2 2 స్క్వేర్ రాసుకోండి. ఇక్కడ ఒక 2 ఉన్నది, ఇది ఒక పేరు, ఇది ఒక పేరు, ఇది ఒక పేరు. మొత్తం ఎన్ని పేర్స్ వచ్చినాయి? 1 2 3 4 అంటే 2 పేర్స్ 3 వచ్చినాయి. నెక్స్ట్ 3 పేర్స్ 2 వచ్చినాయి. సో ఓవరాల్ గా క్యూఆర్ అండర్ రూట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్. 2 2 4 4 2 8 8 3 8 3 ఎంత వస్తుందా? 24. 2 2 4 4 2 8 8 3 24 వస్తుంది. సో ఇది మనకు 24 వచ్చింది కదా. ఈ వాల్యూని తీసుకొని సో ఇప్పుడు మనకు 24 ఒక సైడ్ అన్నమాట. 24 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది tan P. అకార్డింగ్ టు P కదండి. అకార్డింగ్ టు P వాట్ ఈస్ ఆపోజిట్? ఇప్పుడు tan P అంటే ఏంటిది? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ P బై అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ P. Pకి చెక్ చేసుకోండి. Pకి ఆపోజిట్ ఏముంది ఇక్కడ? QR. Pకి అడ్జసెంట్ ఏముంది? PQ. QR అంటే 24 అండ్ దెన్ QR తర్వాత PQ ఎంత? 7. నెక్స్ట్ tan ఇల్లు ఉన్న వాటిని ఫస్ట్ ఇండివిజువల్ ఫైండ్ అవుట్ చేయాలి. tan P ను tan R, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇంకేదైనా అది తర్వాత చేయాలి. సో tan R అకార్డింగ్ టు R వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ హియర్? ఆపోజిట్ టు యాంగిల్ P by adjacent to angle R. యాంగిల్ R కి ఆపోజిట్ ఏంటి? PQ. దే రివర్స్ QR అంటే ఇది 7/24. సో వాట్ దే ఆస్కింగ్? tan P minus tan R. tan P minus tan R. tan P నుంచి tan R తీసేయండి. ఎలా తీసేస్తాం? 24/7 మైనస్ 7/24. రెండు ఎల్సిఎం చేస్తే
ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి డైరెక్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఇలా రాస్తాం 24/7 ఇందా ఈ రెండు ఎల్సిఎం చేస్తే సేమ్ వస్తుంది కదా 7 into 24 వస్తుంది మైనస్ ఇక్కడ 7/24 into 7 into 24 by 7 into 24 7 get cancel 24 get cancel. సో మన మిగిలే ఆన్సర్ ఏంటంటే 24 into 24 minus 7 into 7 by 7 into 24 24 into 24 into 24 మనకు వచ్చేసి 576 అవుతుంది 576 7 7 49 by 168 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ ఇది ఒక 7 2 527 వస్తుంది by 168 దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇలాగ మనం ఈ ప్రాబ్లంలో ఇందులో మేజర్గా ఈ ఫస్ట్ ఎక్సైలో ఒకటి సైల్ ఇస్తాడు, సైల్ అకార్డింగ్ టు పి ఏది ఆపోజిట్ అవుతుంది, అకార్డింగ్ టు ఆర్ ఏది అడ్జసెంట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆబ్జెక్టివ్లో కావచ్చు. ఈ ఎక్కువ మేజర్గా ఆబ్జెక్టివ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఈ ఫస్ట్ ఎక్సైజ్ నుంచి మనకు ఫోకస్ చేస్తారు. ఫస్ట్ ఎక్సైజ్ కాన్సెప్ట్ మనకు సెకండ్ ఎక్సైజ్లో యూజ్ అవుతుంది అనమాట. మనం ఏ యాంగిల్ తీసుకుంటున్నాం, ఒకటి హైపోటెన్యూస్ ఒక సైడ్ కామన్గా హైపోటెన్యూస్ అయితే రిమైనింగ్ 2 సైడ్స్ చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఆపోజిట్ అయింది ఎవ్రీ టైం ఆపోజిట్ కావాలని రూల్ లేదనమాట. సో నేనేం చెప్తున్నానంటే మీరు ఏ యాంగిల్ తీసుకుంటున్నారో దానికి ఆపోజిట్ ఉంది ఆపోజిట్ అవుతుంది. దాని పక్కన అంటే దాంతో కామన్ వర్టెక్స్ ఉన్నది ఏమవుతుంది అడ్జసెంట్ అవుతుంది. కామన్ వర్టెక్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద కామన్ వర్టెక్స్ ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు పీ తీసుకున్నామా, పీకి ఇది ఆపోజిట్ అవుతుంది అంటే దీనికి సంబంధం లేదు, పీతో దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది క్యూఆర్ ఏమవుతుంది ఆపోజిట్. ఇది చూడండి ఇదేంటి కామన్ వర్టెక్స్, పీతో కామన్ వర్టెక్స్ ఉన్నటువంటి సైడ్ ఏంటిది పీక్యూ అండ్ పిఆర్. పిఆర్ ఆల్రెడీ మనకు డిసైడెడ్ ఇట్ ఇస్ నాట్ చేంజింగ్ ఫర్ అకార్డింగ్ టు యాంగిల్. ఇది ఏమవుతుంది పిఆర్ అవుతుంది హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఏదైతే దీంతో లింకింగ్ లేదో అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్ ఏంటంటే మిగిలింది ఏంటిది అడ్జసెంట్ అవుతుంది. సో అక్కడ ఆర్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఆర్ కామన్ వర్టెక్స్ క్యూఆర్ ఉంది కాబట్టి క్యూఆర్ ఏమైంది అడ్జసెంట్ అవుతుంది. దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమైంది పీక్యూ అవుతుంది. ఇది కూడా ఉంది మళ్ళీ పిఆర్ కూడా ఉంది కానీ పిఆర్ అనేది చేంజ్ కాదు కదా. పిఆర్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఆల్వేస్ ఇట్ ఇస్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ నువ్వు ఏ యాంగిల్ తీసుకున్నా హైపోటెన్యూస్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో లాంగెస్ట్ సైడ్ ని మనం హైపోటెన్యూస్ అంటాం అన్నమాట. సో దీని స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనం 8th చాప్టర్ లో ముందే నేర్చుకుంటాం. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి అడగడం జరుగుతుంది. ఇంకో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, చూసిన తర్వాత ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో మనకు రీసెంట్లీ ఒక ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే cot 8 cot theta equal to 7. Then evaluate. So what they are evaluating? 1 plus sin theta into 1 minus sin theta. A plus B into A minus B. And 1 plus cos theta into 1 minus cos theta. సో దీన్ని ఎవాల్యుయేట్ చేయమని క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇది 2 మార్క్స్ వచ్చింది ఈ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది రీసెంట్లీ. ఇట్స్ నాట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్, అది మోడల్ టెస్ట్ లో క్వశ్చన్ వచ్చింది. సో ఇది మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నట్టు నాకు కొంచెం ఐడియా ఉంది, కాకపోతే కొంచెం చేంజ్ చేసింది. ఈ 8 ఉంది కదా, ఇక్కడ డినామినేటర్ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనుకుంటా, మేబీ అలా ఉండొచ్చు. టెక్స్ట్ బుక్ ప్రజెంట్ అనేది లేదు. సో cot theta ఈక్వల్ టు 7. ఈ 8 ఉంది కదా, 8 ఈ కాన్స్టెంట్ నెంబర్ ని రైట్ సైడ్ కి పంపించేసుకోవాలి. పంపించేసుకుంటే ఇప్పుడు cot theta ఏమైంది, cot theta ఈక్వల్ టు 7/8. మనం స్ట్రక్చర్ వేసుకుంటేనే మనకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకే, cot theta ఇస్ నథింగ్ బట్ వాట్ మా ఏబిసి అని ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం. ఇది రైట్ యాంగిల్, ఇది హైపోటెన్యూస్, ఏసీ హైపోటెన్యూస్. మనకి ఇచ్చిన సైడ్ ఏంటిది, ఇది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. ఇప్పుడు టీటా అనేది నువ్వు దీని టీటా అనుకో, ఏను టీటా అనుకో, లేదా బి సీను టీటా అనుకో, అది నీ ఇష్టం అనమాట. ఇక్కడ ఏమి ఏనో సీనో మెన్షన్ చేసినా అకార్డింగ్ టు ఆ యాంగిల్స్ మనం చెక్ చేసుకోవాలి. ఇలా మన డయాగ్రామ్ ఇవ్వలేదు, మనమే డిసైడ్ చేస్తాం. వీఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే టీటా నేను ఏ తీసుకున్నాము, ఇది టీటా అనుకో, దీనికి 5 అడ్జసెంట్ అవుతుంది. అడ్జసెంట్ ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్ అడ్జసెంట్. ఇదేంటిది ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ 8. మనకి తెలియదు ఇదేంటి అసలు యాక్చువల్గా హైపోటెన్యూస్. సో ఏసీ డైరెక్ట్ రాసుకోవచ్చు. మనకి ఇంతకుముందు తెలుసు ఫార్ములా అండర్ రూట్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో అండర్ రూట్ ఏబి వాల్యూ ఎంత 7 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్. 7 7 49, 8 8 64, మొత్తం కలిపేస్తే
అండ్ రూట్ 113. ఈ వాల్యూ ఎంత 113. సో హైపోటెన్యూస్ వాల్యూ వచ్చింది. మన క్వశ్చన్ ఏమడిగింది చూడండి, ఏమున్నాయి క్వశ్చన్లో సైన్ థీటాలు కాస్ థీటాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్ని సెక్ థీటా టాన్ థీటా కూడా ఇవ్వచ్చు. సైన్ థీటా అంటే ఫార్ములా నాతో పాటు చెప్పండి. ఆపోజిట్ టు థీటా, అపోజిట్ సైడ్ టు థీటా, అడ్జసెంట్ సైడ్ టు థీటా. ఆపోజిట్ సైడ్ టు థీటా ఏంటిది ఇక్కడ బీసీ అండ్ సారీ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ ఏసీ. బీసీ వాల్యూ ఎంత 8 అండ్ ఏసీ వాల్యూ ఎంత 130. సేమ్ కాస్ థీటా కూడా రాసుకోండి. అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. వాట్ ఇస్ థీటాకి అడ్జసెంట్ ఏంటిది ఏబి బై ఏసీ. ఏబి ఎంత, ఏబి వచ్చి 7 బై రూట్ 130. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ ఏముంది, మన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో కావాల్సినటువంటి సైన్ థీటా కాస్ థీటా ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఫస్ట్ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి తర్వాత దీనిలో అప్లై చేయాలి. క్వశ్చన్ ఏంటంటే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం, ఎందుకంటే సింప్లిఫై చేస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటిది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఏంటిది 1 స్క్వేర్ మైనస్ బి అంటే ఏంటి ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా సేమ్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ సైన్ థీటా వాల్యూ ఎంత 8 బై రూట్ 113 హోల్ స్క్వేర్ బై ఇక్కడ కూడా 1 మైనస్ 7 బై రూట్ 113 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి స్క్వేరింగ్ చేస్తే 1 మైనస్ 8 is 64. ఇది అనేది రూట్ 113 హోల్ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా 1 మైనస్ 7 7 49. ఇది రూట్ 113 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్. మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు 1 మైనస్ 64 బై 113, 1 మైనస్ 49 బై 113. చూడండి ఇది 1 కాబట్టి ఈ డినామినేటర్ ఏది ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ వస్తుందో ఈ డినామినేటర్ ఏదైతే ఉంటుందో అదే ఫ్రాక్షన్ వాల్యూతో ఇంట్ అవుతాం. ఫ్రాక్షన్ వాల్యూ 1 ఉంది కూడా 113 113 మైనస్ 64 బై ఇక్కడ కూడా 113 డినామినేటర్ కూడా ఉంది. సో డినామినేటర్ కూడా ఏమవుతుంది 113 113 మైనస్ 49 బై 113. ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలిది ఏంటి 113లో 64 పోతే వచ్చే వాల్యూ ఎంత 49. 113లో 49 పోతే వచ్చే వాల్యూ ఎంత 64. ద ఆన్సర్ ఈస్ 49/64. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈ ఫస్ట్ ఎక్సైజ్లో వస్తున్నాయి అన్నమాట. వీటిని మనం బాగా రిఫర్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో నేమింగ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకు 4 మార్క్స్ వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. అదేంటంటే క్వశ్చన్ ఏంటంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి in triangle ABC, in triangle ABC, in triangle XYZ, in triangle XYZ, మీ ఇష్టం. పైనుంచి కిందికి రాసుకోండి, కింద నుంచి పైకి రాసుకోండి. క్వశ్చన్ పిక్చర్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం అనమాట. బట్ మిడిల్ వన్ మాత్రం రైట్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ y అనేది రైట్ యాంగిల్ అనుకుంటే క్వశ్చన్ ఏమడిగిందంటే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అన్నాడు. అంటే ఏంటిది కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్. కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్. దెన్ షో దట్ ఏమని షో చేయాలి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపించాలి. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని చూపించాలంటే ఈ రెండు ఫిక్చర్స్ ని వాటి సైజ్ రేషియోని మనం ఈక్వల్ అని చూపించాలి. ఈక్వల్ అని చూస్తే సిపిసిటీ అకార్డింగ్ టు సిపిసిటీ ఈ రెండు యాంగిల్స్ ఎప్పుడైతే కాంగ్రెంట్ అవుతాయో ఆటోమేటిక్గా, లేదా ఈ రెండు ఎప్పుడైతే సిమిలర్ అవుతాయో ఆటోమేటిక్గా వాటిలో ఉన్న యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాస్ ఏ రాసుకున్నాం. ఓన్లీ కాస్ ఏ అకార్డింగ్ టు ఏ. కాస్ ఏ అంటే ఏంటిది అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్.
హైపోటెన్యూస్. సేమ్ ఇక్కడ కాస్ ఎక్స్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఎక్స్ బై హైపోటెన్యూస్. ఈ రెండు టూ డిఫరెంట్ ట్రయాంగిల్స్, ఈ రెండు టూ డిఫరెంట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అనమాట, కాస్ ఏ కాస్ ఎక్స్. ఇప్పుడు కాస్ ఏ అకార్డింగ్ టు ఏ వాట్ ఈస్ ఆపోజిట్ సైడ్? ఏ కి ఆపోజిట్ సారీ అడ్జసెంట్ ఏంటి? ఏ కి అడ్జసెంట్ ఏబి. హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ. కాస్ ఎక్స్ కూడా చెక్ చేసుకోండి. కాస్ ఎక్స్ కి అడ్జసెంట్ ఏంటిది? ఎక్స్ వై బై ఇదేంటిది? ఎక్స్ జెడ్ ఆర్ జెడ్ ఎక్స్, జెడ్ ఎక్స్ ఆర్ ఎక్స్ జెడ్ మన ఇష్టం. సో ఈ రెండు మనం రాసుకున్నప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఆల్రెడీ కాస్ ఏ ఈక్వల్ టు ఏమని చెప్పినాడు? కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ అండ్ ఎక్స్వై ఈక్వల్ టు ఎక్స్జెడ్, ఎక్స్వై ఈక్వల్ టు ఎక్స్జెడ్. దీన్ని ఏం చేస్తామంటే మనం దీన్ని ఇదొక ఈక్వేషన్ అనుకుంటే ఇదొక ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 to నుంచి మనం ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఎక్స్వై బై ఎక్స్జెడ్ అని రాసినాం. సో దీని వాల్యూని నేను ఏం తీసుకుంటున్నా అంటే లెట్ ఏబి బై ఏసీ ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు పి అనుకోండి. అప్పుడు ఏబి బై ఏసీ ఈక్వల్ టు పి. ఇక్కడ కూడా ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈక్వల్ టు పి, అంతే కదా. ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఎక్స్వై బై ఎక్స్జెడ్ నేను పి అనుకున్నా, అంటే ఏబి బై ఏసీ కూడా పి అవుతుంది, ఎక్స్వై బై ఎక్స్జెడ్ కూడా పి అవుతుంది. సో నేను ఏసీని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఎక్స్జెడ్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ? దెన్ ఏబి ఈక్వల్ టు ఏసీ ఇంటూ పి. ఇక్కడ కూడా ఎక్స్వై ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్వై ఈక్వల్ టు పి ఇంటూ ఎక్స్జెడ్, పి ఇంటూ ఎక్స్జెడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పైథాగరస్ థియరాన్ని అప్లై చేద్దాం. దీంట్లో పైథాగరస్ థియరం ఏమవుతుందో చెప్పండి? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటిది? ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ కూడా ఏంటిది? ఎక్స్జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాస్తాం? ఎక్స్జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్వై స్క్వేర్ ప్లస్ జెడ్వై స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ పైథాగరస్ థియరం, అకార్డింగ్ టు పైథాగరస్ థియరం. అంతే, ఏది ఉంటే అది రాసుకోండి, అంతే పైథాగరస్ థియరం. ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏముందమ్మా? ఏబి ఉంది, ఇక్కడ ఎక్స్వై ఉంది. ఏబి ఎక్స్వై ఉంది అంటే మనకి ఏబి వాల్యూ తెలుసు, ఎక్స్వై వాల్యూ తెలుసు. సో మనకు హైపోటెన్యూస్ కూడా తెలుసు అనమాట. ఇలా లేదు ఏబి ఏసీ, ఈ రెండింటిలో లేని సైడ్ ఏంటిది? ఇలా గుర్తుపెట్టుకోండి, నేను గుర్తుపెట్టుకోని చెప్తున్నా. ఏబి ఏసీ ఇలా లేని సైడ్ ఏంటిది? దాని విషయంలో ఫైండ్ చేయాలి. బీసీ ఈక్వల్ టు రాస్తామా? బీసీ ఇక్కడ ఉంది, దీన్ని ఇటు పంపించాను అనుకోండి. బీసీ ఈక్వల్ టు అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. సో ఇలా లేని సైడ్ ఏంటిది? ఎక్స్వై ఉంది, ఎక్స్జెడ్ ఉంది, అంటే ఏంటి? ఎక్స్వై ఉంది, ఎక్స్జెడ్ ఉంది, అంటే ఏంటిది? వైజెడ్ లేదు. సో వైజెడ్ ఈక్వల్ టు సేమ్ దీనిలాగానే హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ? ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్. సో ఈ రెండు రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ రెండు రేషియోస్? బీసీ బై వైజెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, ఐ గో ఫర్ బీసీ బై ఇదొక ఈక్వేషన్ అనుకుంటున్నా, ఇది ఫోర్త్ నుంచి బీసీ బై వైజెడ్ రాస్తున్నామా. బీసీ అంటే ఏంటిది? ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ బై ఇక్కడ కూడా ఏంటిది? ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై స్క్వేర్. రెండిట్లో ఏం కామన్ ఉంది? రెండిట్లో కామన్ ఏముందమ్మా? లేదా రెండిట్లో కామన్ రూట్ ఉంది కాబట్టి ఇప్పుడు అండర్ రూట్ రాసుకోండి. అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి బై లేదా చూడండి, ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఏసీ ఇంటూ పి స్క్వేర్, లేదా కే అనుకోండి. మనం కేపీ అనుకున్నాం, పి రాసినాం. సేమ్ ఇక్కడ కూడా దీని కూడా ఏం రాయొచ్చు? ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై ఏం రాయొచ్చు మా? పి ఇంటూ ఎక్స్జెడ్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రెండిట్లో కామన్ ఏముందంటే అండర్ రూట్ ఏసీ స్క్వేర్ పి స్క్వేర్ ఏసీ స్క్వేర్. ఇక్కడ కూడా ఎక్స్జెడ్ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ ఎక్స్జెడ్ స్క్వేర్. సో ఆన్సర్ ఏం రాస్తాం? అండర్ రూట్ ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ పి స్క్వేర్. ఇక్కడ కూడా ఎక్స్జెడ్ స్క్వేర్ కామన్ తీస్తే ఏం రాస్తాం? 1 మైనస్ పి స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి ఇప్పుడు? అండర్ రూట్
ఏసీ స్క్వేర్ బై ఎక్స్జెడ్ స్క్వేర్. సో ఇదిగోండి రెండింటి కామన్ ఏంటిది, ఏసీ బై ఎక్స్జెడ్ కామన్ హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ కు స్క్వేర్ రూట్ ఇస్ క్యాన్సిల్. అప్పుడు ఏంటిది ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చింది. దేనికి వచ్చింది, బీసీ బై వైజెడ్ కి ఏసీ బై ఎక్స్జెడ్ వచ్చింది. సేమ్ సిమిలర్లీ ఇంకో టూ సైడ్స్, పేర్ ఆఫ్ టూ సైడ్స్. వాట్ ఆర్ ద పేర్ ఆఫ్ టూ సైడ్స్ మా ఇక్కడ, ఏబీ బై ఎక్స్వై కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు ఫైనల్ గా చూడండి త్రీ సైడ్స్ రేషియో సేమ్ అయింది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్, ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్, ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమైతాయి, ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటిది, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్స్ ఎక్స్, యాంగిల్ ఎక్స్. ఇదే క్వశ్చన్ అయినా డిఫరెంట్ వేలు అడుగుతాడు, మనం కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. సో మనకు కాస్ ఏ ఇచ్చింది కాబట్టి ఏ నుంచి సైన్ థీటా బదులు మీకు కాస్ థీటా బదులు సైన్ థీటా ఇవ్వచ్చు, ట్యాన్ థీటా ఇవ్వచ్చు, ఏదైనా మనం ఒకే మెథడ్ ని ఫాలో అవుతూ దీన్ని కంప్లీట్ చేయాలి. ఇది ఫస్ట్ ఎక్సైజ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. దీని మీద మీరు 1-2 టైమ్స్ ఫోకస్ చేసి మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా రివైజ్ చేయకుండా రాదనమాట. సో ఎవ్రీ టైం మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఏ కాన్సెప్ట్ ఒక స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఎలా వచ్చింది, ఈ స్టెప్ రావడానికి కారణం ఏంటి. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ టీచర్స్ ని లేదా మీకు ఎల్డర్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా షార్ప్ ఉన్న పర్సన్స్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు అనమాట. సో ఈ ప్రాబ్లం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటుంది. దీనికి మనం ఏం చేయాలంటే, ఇలాగా మనము రేషియోస్ వస్తే ఆ రేషియోస్ ని ఇలా లెట్ వాల్యూ తీసుకుంటాం, కేనో ఏదో వాల్యూ తీసుకొని ఈ డినామినేటర్ వాల్యూ ఇక్కడ ట్రాన్స్పోజింగ్ చేస్తాం. ట్రాన్స్పోజింగ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఏం పెట్టుకో అసలు ఏ వాల్యూ తీసుకోవాలి, బీసీ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి, ఏబి ఉంది, ఏసీ ఉంది. ఇక్కడ లేని వాల్యూని ఇక్కడ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేని వాల్యూను ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏసీ స్క్వేర్ మొత్తం రాష్ట్రం, పైథాగరస్ థీరం రాష్ట్రం. ఇలా ఏబి ఉంది, ఏసీ ఉంది. అంటే ఏబి ఏసీ కాకుండా మిగిలింది ఏది, బీసీ. కాబట్టి బీసీ అటు పంపించారు అనుకోండి, ఇది ప్లస్ టర్మ్ కాబట్టి వెళ్తే మైనస్, స్క్వేర్ అటు పోయింది కాబట్టి ఏంటి అండర్ రూట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎక్స్వై ఎక్స్జెడ్. అంటే ఏ టర్మ్ లేదు ఇక్కడ, వైజెడ్ లేదు. సో వైజెడ్ తీసుకుంటాం. ఇది ఎలాగ వచ్చిందో ఇది కూడా అలాగే వస్తుంది. సో రెండింటి మనం రేషియో చేసాం అనుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి రేషియో చేస్తే మనకు టూ రేషియోస్ ఈక్వల్ వస్తాయి. టూ పేర్ ఆఫ్ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఏమైతాయి, ఈక్వల్ అవుతాయి. సో ఏమైనా సరే అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ లో 2 పార్ట్స్ ఈక్వల్ అయినంటే రిమైనింగ్ 1 పార్ట్ కూడా ఈక్వల్ అయిపోతాయి అనమాట. సో మనకు సిమిలర్ లో ఏంటంటే, సిమిలర్ లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియోనేమో ఈక్వల్ ఉంటుంది, కానీ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి అనమాట. అదే కాంగ్రుయెంట్ లో కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఇందులో ఓన్లీ కరస్పాండింగ్ యాంగిల్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ ఉండాలని రూల్ మాత్రం లేదనమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, డిఫైనింగ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ద ఫస్ట్ రేషియో. సో మనం ఒక్కదాని గురించి డిస్కస్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని వస్తాయి అన్నమాట దీనిలో. సో మేజర్గా మనకు ముందే తెలుసు ఏంటంటే, ఇందులో మనం మేజర్గా మనం ఫైండ్ అవుట్ చేసేది 45 డిగ్రీస్, 30 డిగ్రీస్, 60 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఇది ఒక 90 డిగ్రీస్ మా, ఇది ఏబిసి అని ఒక ట్రయాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. ఇది 90 ఉందంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత ఉంటాయి, ఇది ఆల్ఫా బీటా అనుకోండి. రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత ఉంటాయి, రిమైనింగ్ 2 యాంగిల్స్ వచ్చేసి మనకి ఎంత ఉంటాయి, 90 ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 60 అనుకుంటున్నామా, దీన్ని 30 అనుకుంటున్నా, దీన్ని 60, దీన్ని 30. ఇది 60, ఇదేమో 30, 60, 30. సో ఈ యాంగిల్ మనం డిఫైన్ చేయడం ఎలాగా, అసలు ఈ వాల్యూని ఎలా డిఫైన్ చేస్తాం, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఎలాగా డిఫైన్ చేస్తామంటే, మీకు వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. దిస్ ఇస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ సేమ్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇక్కడ మీడియన్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్. అంటే ఇప్పుడు ఏబిసిడి. సో ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, ఏసిడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కానీ ఈచ్ యాంగిల్ ఎంత అనేది డిస్కస్ చేసిన మనం ఇంతకు 60 డిగ్రీస్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. బట్ ఇది ఏం చేస్తుంది, మీడియన్ ఈ 60 డిగ్రీస్ ఆల్టిట్యూడ్ ఐదర్ ఇలా మీడియన్ ఆల్టిట్యూడ్ రెండు సేమ్ అనమాట. ఇది 30 డిగ్రీస్ గా డివైడ్ చేస్తుంది. ఇది ఏ, మరి ఇదంతా ఈ లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మిడ్ పాయింట్ కదా, ఆఫ్ a/2. మరి ఈ లెంత్ ఎంత అంటే మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి దా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఏ, ఇంజనీర్కి ఏ, ఇది టోటల్ గా ఏ, ఇది కూడా టోటల్ గా ఏ, ఇది టోటల్ గా ఏ.
అంటే ఏ అంటే ఒక సైడ్ ఒక లెంత్ అనుకో, లెంత్ తీసుకున్నాం అనుకో, ఇది ఆఫ్ కట్ చేస్తుంది కాబట్టి a/2, ఇది కూడా ఏమవుతుంది a/2. సో నేను ఇది సపరేట్ తీసుకుంటున్నాను. సపరేట్ తీసుకున్నప్పుడు నాకు 30 డిగ్రీస్ ఈ హైపోటెన్యూస్ ఎంత వచ్చింది, నాకు a వచ్చింది. మరి ఈ వాల్యూ ఎంత వచ్చింది, బీసీ వాల్యూ ఎంత వచ్చింది, బీసీ యాంగిల్ రివర్స్ వచ్చింది కదా, 60 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్ సపరేట్ రాసుకున్నాం. బీసీ వాల్యూ ఎంత వచ్చింది, a/2. నాకు కావాల్సింది ఈ సైడ్ వాల్యూ. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ గో ఫర్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంలో సైడ్ ఇవ్వనప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. రెండు సైడ్లు ఇచ్చి హైపోటెన్యూస్ అడిగినప్పుడు మాత్రం అడిషన్ చేయాలి. ఓకే, సో నాకు ఏబీ కావాలి కాబట్టి ఏబీ ఈక్వల్ టు అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఏబీ ఈక్వల్ టు అండర్ రూట్ ఏసీ అంటే ఎంత, ఏసీ వాల్యూ ఎంత, ఏ స్క్వేర్. బీసీ అంటే ఏంటి, a/2 స్క్వేర్. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. మీకు ఇంకా అంటే ప్రీవియస్ చెప్పాను, ఏమని చెప్పిన, ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ డినామినేటర్ తో ఈ హోల్ నెంబర్ డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే ఏంటిది, 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. సో ఈ డినామినేటర్ తో ఇది డైరెక్ట్ గా మల్టిప్లై అవుతుంది ఎప్పుడు, ఒక ఫ్రాక్షన్ ఒక హోల్ నెంబర్ ఉన్నప్పుడు, ఒక ఫ్రాక్షన్ పార్ట్ ఒక హోల్ నెంబర్ పార్ట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు 4a స్క్వేర్ నుంచి 1a స్క్వేర్ పోతే ఎంత వస్తుందమ్మా, 3a స్క్వేర్ బై 4. దీని మీద ఇప్పుడు √3 అనేది మనం ఏం చేయలేము, బట్ ఏ స్క్వేర్ ని రూట్ రాసుకోవచ్చు. దీన్ని కూడా 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ క్యాన్సిల్, మిగిలిన ఏంటిది √3a/2. అంటే ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి ఏంటంటే √3/2a. ఇప్పుడు మనకు సైడ్స్ వచ్చినాయి. సైడ్స్ వచ్చినప్పుడు రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు ఏ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చుమా, ట్యాన్ కానీ కాస్ కానీ సైన్ కానీ 30, 60 డిగ్రీస్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సైన్ రాద్దాం. సైన్ ఫస్ట్ ఏ యాంగిల్ తీసుకుందాం మనం, 30 డిగ్రీస్ తీసుకుందామా. 30 డిగ్రీస్ అంటే √3/2 ఆఫ్ ఏ. 30 డిగ్రీస్ తీసుకుంటున్నాం. 30 డిగ్రీస్ ఇది, 30 డిగ్రీస్ ఇది, 30 డిగ్రీస్. ఈ 30 డిగ్రీస్ ఆపోజిట్ ఏముంది, బీసీ. హైపోటెన్యూస్ ఏంటిది, ఏసీ. బీసీ అంటే ఏంటి, బీసీ a/2. ఏసీ అంటే ఏంటి, ఏ గెట్ క్యాన్సిల్, మిగిలిన ఏంటిమా 1/2. అంటే సైన్ 30 డిగ్రీస్ వాల్యూ 1/2. సేమ్ కాస్ 30 డిగ్రీస్ తీసుకుంటున్నాం. కాస్ కి అడ్జసెంట్ ఏంటిది, దిస్ ఇస్ ద అడ్జసెంట్ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. ఏబి వాల్యూ ఎంత, √3/2 ఆఫ్ ఏ బై ఏసీ ఎంత, ఏ గెట్ క్యాన్సిల్. ఆన్సర్ ఈజ్ వాట్, √3/2. కాస్ 30 ఏమో 1/2, సారీ సైన్ 30 ఏమో 1/2, కాస్ 30 ఏమో √3/2. సేమ్ ఐ గో ఫర్ సైన్ 60 డిగ్రీస్ వాల్యూ డిఫైన్ చేస్తున్నాడు. సైన్ 60కి ఆపోజిట్ ఏంటి, ఆపోజిట్ ఏబి, దెన్ హైపోటెన్యూస్ ఏసీ. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమి, ఇక్కడ హైపోటెన్యూస్ ఏమి, ఇక్కడ కూడా హైపోటెన్యూస్ సేమ్ వస్తుంది. సో ఏబి అంటే ఏంటిది, √3/2 ఆఫ్ ఏ. ఏసీ అంటే ఏంటి, ఏ గెట్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ √3/2. సేమ్ ఇక్కడ కాస్ 60 డిగ్రీస్ అకార్డింగ్ టు 60, కాస్ 60కి అడ్జసెంట్ ఏంటిది, బీసీ బై ఏసీ. బీసీ అంటే ఏంటిది, a/2 బై ఏ గెట్ క్యాన్సిల్, మిగిలిన ఏంటిది 1/2. ఏ క్యాన్సిలేషన్ పోతే ఇంకా మిగిలిన ఏంటి 1/2. సేమ్ ఈ రెండు వచ్చినాయి కాబట్టి మిగతా అన్ని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. tan 30 డిగ్రీస్, tan 30 డిగ్రీస్ అంటే ఏంటిది, సైన్ 30 డిగ్రీస్ బై కాస్ 30 డిగ్రీస్. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుంది. సైన్ 30 ఎంత వచ్చింది మనకు 1/2, కాస్ 30 ఎంత వచ్చింది √3/2, 2 గెట్ క్యాన్సిల్, 1/√3. సేమ్ tan 60 డిగ్రీస్, tan 60 ఏంటిది, సైన్ 60 బై కాస్ 60. వాల్యూస్ ఏంటిది, సైన్ 60 వాల్యూ ఎంత వచ్చింది మనకు √3/2, ఇదంతా వచ్చింది 1/2, 2/2 క్యాన్సిల్, √3/1 నథింగ్ బట్ √3/1 అంటే పెద్ద వాల్యూ కాదు, 1 అనేది వాల్యూ చేంజ్ చేయదు. ఓకే, సో నెక్స్ట్ sec 30 డిగ్రీస్. సెక్ దేనికి ఇన్వర్స్, ఎస్ ఫస్ట్ లెటర్ ఇది, ఎస్ అంటే దానికి ఆపోజిట్ లెటర్ ఏంటి, సి అంటే కాస్ ఇన్వర్స్ అనమాట. 1/cos 30. సో కాస్ 30 యాక్చువల్గా మనకి ఏమొచ్చింది, కాస్ 30 √3/2. అది ఉల్టా అయితే ఏమవుతుంది, 2/√3. సేమ్ సెక్ 60 డిగ్రీస్, మనకి ఏమొచ్చింది సెక్ 60 డిగ్రీస్ 1/cos 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ ని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుందా, 2/1 కాస్త 1/2 కాస్త 2/1 అంటే 2. నెక్స్ట్ సేమ్ వే కొసెక్ 30 డిగ్రీస్. కొసెక్ ఫస్ట్ లెటర్ సి, దేనికి ఆపోజిట్
దేనికి ఇన్వర్స్ మా కొసెక్ దేనికి ఇన్వర్స్ సైన్ 60 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సారీ సైన్ 30 డిగ్రీస్. ఇక్కడ చూడండి సైన్ 30 ఎంత వచ్చింది మనకు 1/2. దాని రివర్స్ ఏమవుతుంది 2/1 అంటే 2 అవుతుంది. సేమ్ వే కొసెక్ 60 డిగ్రీస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్ ఏమొచ్చింది 1/√3/2 గెటింగ్ 2/√3. సో మనకు కావాల్సినటువంటి అన్ని రేషియోస్ అంటే అన్ని కూడా అన్ని అంటే సైన్ 30 సైన్ 30 కాస్ 30 సైన్ 60 కాస్ 60 tan 30 tan 60 cot 30 cot 60 సేమ్ కాట్ గురించి చెప్పలేదు. సో కాట్ 30 డిగ్రీస్ ఇన్వర్స్ ఆఫ్ tan 30 డిగ్రీస్. tan 30 డిగ్రీస్ ఏమొచ్చింది మనకు 1/√3 వచ్చింది. ఇది ఏమవుతుంది √3/1 నథింగ్ బట్ √3. cot 60 డిగ్రీస్ ఏమొచ్చింది cot 60 డిగ్రీస్ వచ్చేది మనకు √3 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది 1/√3 రివర్స్ కాబట్టి. సో ఇలాగ మనకు సైన్ కాస్ సంబంధించినటువంటి టూ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఒకవేళ ఈ యాంగిల్ 45 డిగ్రీస్ ఉందనుకోండి. యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటే ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఒకవేళ కాట్ థీటా సైన్ థీటా సంబంధించి కాట్ 45 tan 45 sin 45 cos 45 sec 45 cosec 45 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఇది 90 డిగ్రీస్. మన ఇంతకుముందుకు 2 యాంగిల్స్ వచ్చేసి ఏం తీసుకున్నాం, ఆ 2 యాంగిల్స్ ఒకటి 60 ఒకటి 30 డిగ్రీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, 2 సైడ్లు సేమ్ ఉంటాయి. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు తెలియదు ఏంటిది, ఇది ఏ అనుకోండి, బిసి. ఏసీ తెలియదు. ఏసీ అంటే ఏంటిది హైపోటెన్యూస్ తెలియనప్పుడు ఏం చేస్తాం, ఈ 2 సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ యూజింగ్ పైథాగరస్ థీరం. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మొత్తానికి ఎన్ని ఏ స్క్వేర్లు 2a స్క్వేర్. సో ఇక్కడ మనం దాన్ని ఏం రాయొచ్చు, √2 ఇంటూ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్. √2a √2 టైమ్స్ ఆఫ్ ఏ √2 టైమ్స్ ఆఫ్ ఏ √2 టైమ్స్ ఆఫ్ ఏ ఏసీ అవుతుంది. సో ఇదంతా సేమ్ యాంగిల్ ఉండాలి కాబట్టి 45 అండ్ 45. సో ఇది చాలా ఈజీ. సైన్ 45 డిగ్రీస్. సైన్ 45 ఏంటండి, 45 నువ్వు ఏది తీసుకున్నా సేమ్ వాల్యూ వస్తుంది. నువ్వు దీని 45 అనుకున్నా ఇదే వస్తుంది. దీని 45 ఆపోజిట్ సైడ్ సేమ్ వస్తుంది కాబట్టి a/√2 ఏ గెట్ క్యాన్సిల్ 1/√2 సైన్ 45. కాస్ 45 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. a/√2 ఆఫ్ ఏ గెట్ క్యాన్సిల్ 1/√2. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే tan 45. tan 45 ఏంటిది, సైన్ 45 డిగ్రీస్ బై కాస్ 45 డిగ్రీస్ రాస్తున్నాం. 1/√2 √2 గెట్ క్యాన్సిల్ 1/1 నథింగ్ బట్ 1. నెక్స్ట్ కాట్ 45 ఏం రాయొచ్చు, కాస్ 45 డిగ్రీస్ దీనికి రివర్స్ కదా, కాస్ 45 డిగ్రీస్ అండ్ సైన్ 45 డిగ్రీస్ 1/√2 బై 1/√2 √2 గెట్ క్యాన్సిల్ ఆన్సర్ 1/1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెక్ 45 డిగ్రీస్. సెక్ దీనికి ఇన్వర్స్ కాస్కి ఇన్వర్స్ కాబట్టి కాస్ ఏంటి యాక్చువల్గా 1/√2. ఇప్పుడు ఏమవుతుంది √2/1 నథింగ్ బట్ √2. కొసెక్ 45 డిగ్రీస్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్వర్స్ ఆఫ్ సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/√2. రివర్స్ చేస్తే √2/1 నథింగ్ బట్ √2. సో ఇలా మనం వాల్యూస్ రాస్తాం. తర్వాత మనకు కావాల్సిన అప్రాక్సిమేట్లీ మనకి ఎప్పుడైతే క్వశ్చన్లో 30 డిగ్రీస్ కానీ 45 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ అడిగినప్పుడు ఈ వాల్యూస్ వస్తాయి. ఒక మీకు సైన్ థీటా వాల్యూ కనుక వస్తే మిగతా అన్ని వాల్యూస్ ని రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా వాల్యూస్ తీసుకుందాం. సైన్ థీటా వాల్యూస్ ఏంటంటే ఒకవేళ ఇది 0 డిగ్రీస్ అనుకోండి. సైన్ వాల్యూస్ అసెండింగ్ ఆర్డర్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0/4 √0/4. చూడండి 0/something 0 అవుతుంది. 0కి రూట్ చేసిన ఏం చేసినా 0నే అంటే సైన్ 0 వాల్యూ 0. నెక్స్ట్ థీటా వాల్యూ 30 తీసుకుంటాం. సైన్ ఇప్పుడు ఏం వస్తుంది 0 తర్వాత 1 కదా అసెండింగ్ ఆర్డర్లో 1/4. ఈ రెండు స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుందమ్మా 1/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ ఆన్సర్ ఈజ్ 1/2. 1కి స్క్వేర్ రాయొచ్చు, 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. హోల్ స్క్వేర్ రాస్తే స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 45 డిగ్రీస్. 1 తర్వాత ఏం రాస్తాం నెక్స్ట్ 2/4 కట్ చేస్తే √1/2. 1కి స్క్వేర్ చేయొచ్చు కానీ √2ని స్క్వేర్ చేయలేం కదా. చూడండి 1/2 √2ని దీని స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు 2 అలాగే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ ఆన్సర్ ఏమవుతుందంటే 1/√2. 60 డిగ్రీస్.
అప్పుడు ఏం రాస్తాం √3/4 అంటే ఏంటి మా √3 and 2 square root is cancel, answer is √3/2. నెక్స్ట్ √4/4 బైకి బయట దాని వాల్యూ ఎంత √1 వాల్యూ 1 అంటే sin 90 degrees వాల్యూ 1 అంటే sin 0 1 ఫస్ట్ 0 వాల్యూ 1 ఇది 1/2 ఇది 1/√2 ఇది √3/2 ఇది 1. సో ఇలాగ మనం వాల్యూస్ రాసుకుంటే వీటిని రివర్స్ రాస్తే కాస్ట్ ఇట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క వాల్యూ వస్తే మీకు అన్ని వాల్యూస్ వస్తాయి. దీన్ని రివర్స్ రాస్తే అక్కడ ఫస్ట్ ఆడ లాస్ట్ది ఇక్కడ 0కి ఎంత కలిపితే 90 అవుతుంది మా 90 డిగ్రీస్ అంటే sin 90 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. సో 30కి ఎంత కలిపితే 90 అవుతుంది 30కి 60 అంటే sin 60 డిగ్రీస్ వాల్యూ మీకు తెలుసు కదా అదే రాయాలి ఇక్కడ √3/2. 45 సేమ్ ఉంటుంది √1/√2. నెక్స్ట్ 60కి ఎంత కలిపితే 90 అవుతుంది 30 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2. సో దీనికి ఆపోజిట్ దీన్ని ఈ వాల్యూస్ ఎంత కలిపితే 90 డిగ్రీస్ అవుతాయో ఆ వాల్యూస్ ఇలా చెక్ చేసుకొని ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో 0 లేదా అంతా మీకు ఇదంతా ప్యాటర్న్ ఈ స్టోరీ గుర్తులే అనుకోండి. జనరల్గా దీన్ని తిప్పి రాయాలి. తిప్పి రాస్తే దీని వాల్యూస్ వస్తాయి. ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది, ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే 4/4 3/4 2/4 1/4 0/4 అండర్ రూట్స్ చేసుకుంటే మీకు డైరెక్ట్ వాల్యూస్ వస్తాయి. ఇది అసెండింగ్ ఆర్డర్ లేదు, ఇది డిసెండింగ్ ఆర్డర్ లేదు. మీకు సైన్ కాస్ట్లు వస్తే అన్ని వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ట్యాన్ అనుకోండి, ట్యాన్ ఏంటి ట్యాన్ sin θ/cos θ. sin θ వాల్యూ ఏమొచ్చింది మీకు 0/1 0/something 0. tan 30 డిగ్రీ చూడండి 1/2/√3/2 2 గెట్ క్యాన్సిల్ 1/√3. ఇక్కడ 1/√2 ఇది కూడా 1/√2 1/√2 క్యాన్సిల్ ఆన్సర్ 1. ఇక్కడ √3/2 ఇక్కడ 1/2 2 గెట్ క్యాన్సిల్ √3. ఇక్కడ 1/something ఇదేంటి అన్డిఫైన్డ్ 0/something/0 అంటే ఇన్ఫైనైట్. ఇలాగా మనం ఇన్ఫైనైట్ చెక్ చేస్తాం. ఓకే, సో ఇలాగా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఏ వాల్యూ ఎప్పుడు వస్తుంది. చూడండి ఇందులో 0/1 0/something 0, ఇందులో 1/2 ఇందులో √3/2 డినామినేటర్ ఇది క్యాన్సిల్ మనకు వచ్చేది 1/√3 వస్తుంది. ఇందులో చూడండి ఇది 1/√2 ఇది కూడా 1/√2 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు 1 వచ్చేస్తుంది. ఇక √3/2 ఇది 1/2 2 గెట్ క్యాన్సిల్ √3/1 అంటే √3 అవుతుంది. ఇది 1/0 something/0 అంటే అన్డిఫైన్డ్. దీన్ని తిప్పి రాస్తే cot θ, దీన్ని రివర్స్ రాస్తే sin రివర్స్ రాస్తే sec θ, ఇంకో దాన్ని రివర్స్ రాస్తే cosec θ. సో ఇలాగ మనం దాన్ని ప్లానింగ్ చేసుకొని ఈ వాల్యూస్ ఒక్క వాల్యూ నేర్చుకుంటే ఈ వాల్యూ తిప్పి రాస్తే cos θ అయితే 2 కలిపి రాస్తే tan θ అవుతుంది. వాటి రివర్స్ రాస్తే sec cosec అయితే దీని రివర్స్ రాస్తే cot θ అవుతుంది. మీరు బైహార్డింగ్ చేస్తారా ఏం చేస్తారా అనేది సెకండ్, బట్ మీరు ఏ వాల్యూ నేర్చుకున్నా పర్ఫెక్ట్ గా ఆ వాల్యూ అనేది మీ మైండ్ లో రిపిటేషన్ ఉండాలి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు 2 నెలలు 3 నెలలు ఈ 3 మంత్స్ కూడా కాదు 2 మంత్స్ బాగా బైహార్డింగ్ చేసుకొని నేర్చుకుంటే మీకు 100% పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. ట్రిక్ యూజ్ చేయాలి. మ్యాథమెటిక్స్ అనే ట్రిక్స్ లాజిక్స్ మీద బేస్ అయ్యారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. సో వీటి మీద మనకు క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అని మనం చూద్దాం. ఆ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా sin 45 degrees cos 45 degrees అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చింది, ఒక లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ sin 45 degrees ప్లస్ cos 45 degrees వాల్యూ అంటే మీకు ఆల్రెడీ తెలుసు sin 45 cos 45 రెండు 1/√2 ప్లస్ 1/√2 1/√2 రెండు సేమ్, డినామినేటర్ రెండు సేమ్ కాబట్టి 1 ప్లస్ 1/√2 మీకు యాక్చువల్ ఏమొచ్చింది 2/√2 వచ్చింది. ఈ √2ని రేషనలైజ్ చేయాలి. యాక్చువల్గా 2 అంటే ఏంటిది √2ని 2 టైమ్స్ రాస్తే √2 ఇంటూ √2 నథింగ్ బట్ 2 అవుతుంది. ఇక్కడ మనకు డినామినేటర్ √2 ఉంది. ఈ √2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి √2. సో ఇలాగా చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా ఆపేయచ్చు. మీకు ఆప్షన్ లో ఇది ఉంటే ఇక్కడికి స్టాప్, లేదా ఇక్కడికి ఉంటే ఇది కూడా అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక ఓల్డ్ నెంబర్ ఇదేంటి రేషనల్ నెంబర్ గా మార్చాలంటే రేషనల్ నెంబర్ ని 2 రేషనల్ నెంబర్ స్క్వేర్ గా రాసుకోవాలి. రేషనల్ నెంబర్ ఇప్పుడు 2 ఉంది అనుకోండి, 2ని √2 ఇంటూ √2 2 రేషనల్ నెంబర్ స్క్వేర్ గా రాస్తున్నాం అంటే 2 టైమ్స్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఈజ్ 1 రేషనల్ నెంబర్. సో ఇలాగ మనం చేయాలన్నమాట. చేస్తుంటే మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తాయి. సో ఇలాగే కాకుండా మనకు రీసెంట్లీ కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఏం క్వశ్చన్స్ అంటే sin a minus b ఈక్వల్ టు 1/2 cos a plus b ఈక్వల్ టు 1/2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a and b. ఫైండ్ a and b. అరే పెద్ద ఉందిరా క్వశ్చన్, ఏదో కాంప్లెక్ట్ ఉంది అనుకుంటా. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మీకు సైన్ రాసుకోండి. సైన్ a మైనస్ b ఈక్వల్ టు 1/2.
సైన్ ఎప్పుడు 1/2 అవుతుంది ఏ వాల్యూ దగ్గర 30 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. సైన్ ఇది 1/2 ఎప్పుడైతే సైన్ 30 డిగ్రీస్ దగ్గర 1/2 అవుతుంది. అంటే ఈ 1/2 బై ఏం రాయొచ్చు మనం ఇప్పుడు సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్. సైన్ సైన్ గెట్ క్యాన్సిల్, మిగిలిన ఏమో ఏ మైనస్ బి ఈక్వల్ టు 30. ఈ క్వశ్చన్ నెంబర్ 1. సేమ్ ఇక్కడ కాస్ చూడండి, కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. కాస్ వాల్యూ ఎప్పుడు అవుతుంది? ఇది 30 అయిందంటే ఎంత కలిపితే 60 అవుతుందమ్మా? ఎంత కలిపితే 90 అవుతుంది? 60 కదా. అప్పుడు ఎలా వస్తాం? కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీస్. కాస్ కాస్ గెట్ క్యాన్సిల్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ క్వశ్చన్ నెంబర్ 2. అర్థమైంది కదా. కాస్ ఏ ప్లస్ బి 1/2 అవుతుంది. కాస్ థీటా వాల్యూస్ లో ఎప్పుడు అది 1/2 అవుతుంది? 60 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే 1/2 అవుతుంది. కాబట్టి 1/2 మనం ఏం రాస్తాం? కాస్ 60 డిగ్రీస్ రాస్తాం. రెండింటిలో కాస్ ఉన్నవాడు కాస్ అనేది క్యాన్సిలేషన్ అయితే మిగిలిన ఏది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఫ్రమ్ 1 to 192 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్, ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. రెండు చూడండి, బీబీ గెట్ క్యాన్సిల్, ఏ ప్లస్ ఏ 2a 60 ప్లస్ 30 90 డిగ్రీస్, 2తో కట్ చేస్తే 45 డిగ్రీస్. సో ఏ వాల్యూ 45 డిగ్రీస్. సబ్స్టిట్యూట్ ఇన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? ఏ, ఇది 45 డిగ్రీస్, బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇంటర్చేంజింగ్ అయితే బి దగ్గరికి 30 వస్తుంది, 30 దగ్గరికి బి వస్తుంది. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది? 45 మైనస్ 30, మిగిలింది ఎంతమ్మా? 15 డిగ్రీస్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇవి 2 ఉన్నాయి. ఒకవేళ మనకు త్రీ ఆప్షన్స్ కూడా రావచ్చు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ. సో ఇలాంటి వాటిని మనం ఎక్కువ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. సెకండ్ ఎక్సైజ్ లో మనకు పెద్ద హార్డ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. జస్ట్ మీకు ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, వాటిని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. వాల్యూస్ ఇస్తాడు, వాల్యూస్ చెక్ చేయాలి. సెకండ్ ఎక్సైజ్ లో మనకు రేర్గా అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాటి వాల్యూస్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అలాంటివి రావడం జరుగుతుంది. సో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఏ 2017లో క్వశ్చన్ వచ్చింది. సో ఆ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సైన్ ఏ ఈక్వల్ టు 1/√2 cot b if sin a 1/√2 cot b equal to 1, prove that sin a plus b equal to 1. sin a plus b equal to 1 అని ప్రూవ్ చేయమన్నారు. క్వశ్చన్ పెద్దగా కంఫర్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా నాతో పాటు ట్రావెల్ అయ్యి ఉంటే ఈ క్వశ్చన్ మీకు ఈజీ ఉంటుంది. సైన్ లో ఎప్పుడు దాని వాల్యూ 1/2 అవుతుంది. సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√2. అంటే ఏ బై ఏముంది ఇక్కడ? 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ వాల్యూ 1/√2. సేమ్ కాట్ లో కూడా ఉంది. కాట్ బి ఈక్వల్ టు 1. కాట్ వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది? కాట్ 45 డిగ్రీస్. అంటే బి వాల్యూ ఎంత? 45 డిగ్రీస్. కాట్ 45. సో బి వాల్యూ కూడా 45 డిగ్రీస్. ఏ వాల్యూ 45 డిగ్రీస్ అండ్ బి వాల్యూ కూడా 45 డిగ్రీస్. సో సైన్ ఏమడిగిన క్వశ్చన్? సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఏ అంటే ఎంత? 45 డిగ్రీస్. బి అంటే ఎంత? 45 డిగ్రీస్. రెండు కలిపి ఎంత? సైన్ 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ 1 కాబట్టి ఏ వాల్యూ 45 డిగ్రీస్, బి వాల్యూ కూడా 45 డిగ్రీస్. ఇంకో క్వశ్చన్ 2016 వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. ఏంటంటే tan theta equal to √3, then find the value of, మీకు ఏ వాల్యూ సంబంధం లేదు, ఏ ఉంది అదే చూసుకోవాలన్నమాట. దెన్ 1 ప్లస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా. చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు tan theta ఎప్పుడు దాని వాల్యూ √3 అవుతుంది. tan theta వాల్యూ ఎప్పుడు √3 అవుతుంది. సో బాగా చూడండి, tan theta వాల్యూ ఎప్పుడు √3 అవుతుంది అంటే tan 60 డిగ్రీస్ వాల్యూ. tan 60 ఎంత? tan 60 డిగ్రీస్. tan 60 డిగ్రీస్ ఈజ్ √3. అంటే theta వాల్యూ ఎంత ఇక్కడ? therefore ఏం రాస్తాం? tan theta equal to tan 60 degrees. tan get cancel. Theta value is 60 degrees. క్వశ్చన్ ఏంటిది? 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏంటి? 1 ప్లస్ కాస్ 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1 ప్లస్ కాస్ 60 డిగ్రీస్ వాల్యూ మీకు తెలుసు, సైన్ 30 వాల్యూస్ తెలుసు. అప్పుడు ఏం చేస్తారు? కాస్ 60కి ఎంత కలిపితే 90 అవుతుంది? 30. అంటే సైన్ 30 వాల్యూ ఎంత? సైన్ 30 వాల్యూ 1/2.
సో 1+1/2 1+1/2 1.5 అంటే 3/2 1.5 అంటే 3/2 లేదా మీకు ఇంత ముందు చెప్పిన ఏమని ఒక హోల్ నెంబరు ఒక ఫ్రాక్షన్ ఉంటే డినామినేటర్తో డైరెక్ట్ చేస్తాం 2 1s 2 ఇదేముంది +1/2 అంటే 3/2 ఇలా కూడా చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలాసార్లు అడగడం జరిగింది. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అంటే 2018లో ఏమడిగిందంటే cos a minus b equal to √3/2 cos a minus b equal to √3/2 and sin a plus b equal to sin a plus b equal to √3/2 రెండింటి వాల్యూస్ సేమ్. దెన్ ఫైండ్ a and b వాల్యూస్. చూడండి కాస్ వాల్యూ చెక్ చేద్దాం. కాస్ ఎప్పుడు √3/2 అవుతుంది? కాస్ ఎప్పుడు √3/2 అవుతుంది అంటే కాస్ 30 degrees cos 30 degrees equal to √3/2. sin ఎప్పుడు √3/2? sin 60 degrees equal to √3/2. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. √3/2 వాల్యూ రాస్తాం కూడా cos a minus b equal to cos 30 degrees. ఇక్కడ √3/2 వాల్యూ రాస్తాం sin a plus b equal to sin 60 degrees. sin గెట్ క్యాన్సిల్, cos గెట్ క్యాన్సిల్. ఇప్పుడు a minus b ఎంత వచ్చింది మనకి ఇక్కడ 30 degrees వచ్చింది. a plus b ఎంత వచ్చింది మనకి ఇక్కడ 60 degrees వచ్చింది. ఈ రెండు ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 to 2 యాడ్ చేయండి. a plus b equal to 60 degrees a minus b equal to 30 degrees b క్యాన్సిల్ 2a equal to 90 degrees. ఇంతకుముందు ఇలాంటి ఒక ప్రాబ్లం చేసినాం. then a equal to 45 degrees. దీని ఏందో 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఏంటి a minus b equal to 30 కదా 1 అంటే. సో ఇప్పుడు a బదులు ఎంత పట్టాలి 45 degrees b equal to 30 degrees. ఈ 30 to b అటు వెళ్ళింది అనుకోండి. b equal to ఎంత అవుతుంది 45 minus 30 degrees b equal to 15 degrees. a equal to 45 degrees b equal to 15 degrees. ఇది కనుక మీకు స్పీడ్ అనిపిస్తుంది దీన్ని స్లో మోడ్లో కూడా మీరు వినండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇందులో మేజర్గా మీకు ఎక్కువగా tan theta equal to 1/√2 then find the value of 4 plus cot theta అని అడిగి ఒక క్వశ్చన్ అడిగి అది 2017లో అడిగి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ cos theta equal to 1/√2 then find 4 plus cot theta. మనకు కావాల్సిన theta వాల్యూ. theta కావాలంటే ఇప్పుడు cos theta ఎప్పుడు 1/√2 అవుతుంది? cos theta అయినా కావచ్చు sin theta కానీ అప్పుడు sin 45 అవుతుంది. సారీ cos 45 అయినా sin 45 అయినా దాని వాల్యూ 1/√2 రెండు వాల్యూ సేమే. సో దీని బదులు ఏం రాయొచ్చు మనము cos theta equal to 1/2 బదులు సమ్ cos 45 degrees. cos get cancel theta equal to 45 degrees. Then we go for 1 plus cot 45 degrees. cot 45 degrees ఎంత? cot 45 tan 45 సేమ్ 1 plus 1 ఎంత అవుతుంది 2. 1 plus 1 2 పర్టికులర్ 1 ఇవ్వలేదు 4 ఇచ్చే సారీ 4 plus 1 ఎంత అవుతుందమ్మా 5. క్వశ్చన్లో 4 plus cot theta కాబట్టి 4 plus cot theta is nothing but 45. cot 45 1 4 plus 1 is 5. సో ఈ క్వశ్చన్స్ మన సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. అంటే మనకు ఈ వాల్యూస్ బాగా రెఫర్ చేస్తే ఈ ఆన్సర్ ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. వాట్ మీన్ బై కాంప్లిమెంటరీ యాంగిల్స్? ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా రెండు యాంగిల్స్ మనం యాడ్ చేస్తే వాటి వాల్యూ కనుక 90 degrees అయితే అలాంటి యాంగిల్స్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో జనరల్గా ఈ బుక్ ప్రీవియస్ 2014లో ఈ బుక్ చేంజ్ అయింది. బుక్ చేంజ్ కాకముందుకు కొంచెం లెంతీగా ఉంటుండే చాప్టర్. సో మనము ఈ ప్లేన్ ని 4 quadrants గా డివైడ్ చేస్తే సో ఫస్ట్ క్వాడ్రంట్ Q1 Q2 Q3 Q4 గా రాసుకుంటే సో అప్పుడు ఏముంటుందంటే ఆల్ స్టూడెంట్స్ 10th క్లాస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ రీజియన్ లో ఉన్న రేషియోస్ అన్ని కూడా పాజిటివ్ అవుతాయి. ఈ రీజియన్ లో ఉన్నవి ఓన్లీ ట్యాన్ సంబంధించినవి స్టూడెంట్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఏంటిది కోసెక్ ఇవి తప్ప మిగతావన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. ఇక్కడ ట్యాన్ కాట్ ఈ థర్డ్ రన్ లో అంటే ఇప్పుడు ఇక్కడికి 90 ఇది అప్ టు ఇక్కడికి 90 ఇదంతా 180 ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత
180 నుంచి ఇది 270, ఇది 270 నుంచి 360, ఇలాగ మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఇప్పుడు 90 మైనస్ ఏ అంటే ఇది ఎక్కడ ఉంటుంది? 90 మైనస్ ఏ అంటే అది ఫస్ట్ రీజియన్లో ఉంటుంది. ఫస్ట్ రీజియన్ ఉన్న ప్రతి యాంగిల్ కూడా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అదే 90 ప్లస్ ఏ అని అనుకోండి, 90 క్రాస్ అయిపోయింది, అదేమవుతుంది? అది సైన్ అయితేనేమో పాజిటివ్ అవుతుంది, కాస్ అయింది అనుకోండి నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు 90 మైనస్ ఏ, 90 ప్లస్ ఏ ఇవన్నీ కూడా ఏంటంటే వాటి ఇన్వర్స్, వాటి ఆపోజిట్ రేషియోస్. ఇప్పుడు సైన్ 90 మైనస్ ఏ ఉందనుకోండి, సైన్ 90 మైనస్ ఏ వచ్చింది అనుకోండి, ఇదేమవుతుంది? కాస్ ఏ అవుతుంది. అదే సైన్ 90 ప్లస్ ఏ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాస్ ఏనే అవుతుంది. కానీ కొన్ని టైమ్స్లో ఇప్పుడు కాస్ ఇచ్చింది అనుకోండి, అది సైన్ చేంజ్ అయ్యేది, అది మనకు లేదు, మనకు అవసరం లేదు. మనం ఓన్లీ ఈ రీజియన్ వరకు ఇచ్చింది, ఈ రీజియన్ వరకు మనం నేర్చుకోవాలి. ఇక్కడ చాలా ఈజీ అనమాట. మీకు యాంగిల్స్ లో 30, 45, 60, 90, 0 కాకుండా వేరే జరిగినప్పుడు మీరు కన్వర్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ చూడండి, సైన్ 90 మైనస్ ఏ ఏమవుతుంది? కాస్ ఏ. అదేవిధంగా కాస్ 90 మైనస్ ఏ ఏమవుతుందమ్మా? సైన్ ఏ అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇది అవుతుంది, ఇది అవుతుంది. అంటే సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది. సేమ్ ఇక్కడ సెక్ 90 మైనస్ ఏ కొసెక్ అవుతుంది. కొసెక్ 90 మైనస్ ఏ, 90 మైనస్ ఏ సెక్ ఏ అవుతుంది, సెక్ ఏ అవుతుంది. సేమ్ కాట్ 90 మైనస్ ఏ ఏమవుతుంది? ట్యాన్ ఏ అవుతుంది. అదేవిధంగా ట్యాన్ 90 మైనస్ ఏ ఏమవుతుంది? కాట్ ఏ. ఇది చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ అంటే డెడ్ ఈజీ. ఇలాంటివి మనం ఈజీ చేయొచ్చు, ఇట్లా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, చేస్తే మనకి ఇవి ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ట్యాన్ 36 degrees బై కాట్ 54 degrees. చూడండి, మనం ఇక్కడ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇవి 30 ఉన్నాయా, 45 ఉన్నాయా, 60 ఉన్నాయా, లేవు. కొన్ని 0 ఉన్నాయా, 90 లేవు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దాన్ని రెండు కన్వర్షన్ చేయదు, మళ్ళీ ఏదో ఒక దాన్ని కన్వర్షన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ tan 36 degrees, tan 36. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది ట్యాన్ ఏం రాయాలి? ట్యాన్కి ఆపోజిట్ ఏంటిది? కాట్. సో ఇది 36 దేనిలో సబ్ట్రాక్ట్ చేయాలి? ఇప్పుడు tan 36 దేనిలో సబ్ట్రాక్ట్ చేయాలి? సో దీన్ని 90లో తీసేస్తున్నాను. tan 90 మైనస్ 36 బై కాట్ 54. మీ ఇష్టం, ఈ డౌన్ వన్ కూడా అంటే కాట్ 90 మైనస్ 54 అని కూడా రాసుకోవచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం రెండు చేయదు, న్యూమరేటర్ డినామినేటర్ చేయదు, ఏదైనా ఒకటి చేస్తాం. చూడండి, 90 నుంచి 36 పోతే ఎంత వస్తుంది? 54. ఇది ఏ ఫామ్ లో ఉంది? tan 90 మైనస్ ఏ. ఇప్పుడు దీని ఏం రాస్తాం? ఏగా రావాలి. tan ఏమొస్తుందమ్మా? కాట్ ఏ. కాట్ ఏ వస్తుంది, కాట్ ఏ వస్తుంది. అంటే ఇది 36 రావాలంటే దీని ఏం రాస్తామా? ఇది 36 రావాలి. దీన్ని ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 36 వస్తుంది? 54. ఇది రాంగ్ రాసాము. 54 రావాలంటే 54 తీసేయాలి. 90 నుంచి 54 తీసేస్తే వచ్చేది ఏంటిది? 36. దీని ఏమొస్తుంది? tan 90 మైనస్ 54 అని రాస్తాం. 90కి చేస్తున్నామంట. అప్పుడు ఏమవుతుంది? ట్యాన్ కాస్త tan 90 మైనస్ 54. ఇది ఏంటిది? ఏ బైలో ఏముంది? ఇక్కడ ఏ బైలో ఏముంది? 54 ఉంది. అప్పుడు ఏమవుతుంది? కాట్ 54 degrees బై కాట్ 54 degrees బైక్ బై ఉంది, దాని వాల్యూ 1 అవుతుంది. సేమ్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. చూడండి, ట్యాన్ రెండు సేమ్ ఉన్నాయి. tan 26 degrees, నెక్స్ట్ tan 64 degrees. నేను ముందే చెప్పిన, ఏమని చెప్పిన అంటే యూ కెన్ చేంజ్ ఎనీ వన్, నాట్ ఫర్ బోత్. ఇందులో ఏదైనా మీ ఇష్టం. నేను ఇది చేంజ్ చేయాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో దీని ఏం రాస్తున్నా? tan 90కి ఎంత తక్కువ? 26 అంటే ఎంత యాడ్ చేస్తే 26 అవుతుంది? సారీ, ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? 64. కాబట్టి ఏం చేస్తాం? 90 మైనస్ 64. 90 నుంచి 64 తీసేస్తే ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఇంటూ tan 64. ఇక చూడండి, tan 90 మైనస్ ఏ ఏమైతే ఉందో చెప్పుకున్నాం కదా, కాట్. కాట్ 64 ఇంటూ tan 64. కాట్ నథింగ్ బట్ వాట్? 1 by tan అనమాట. 1 by tan 64 ఇంటూ tan 64. 64 tan 64 క్యాన్సిల్, ఆన్సర్ ఇస్ 1. సో ఇలాంటివి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, సైన్ 15 degrees. ఇది ఎక్కువ ఆబ్జెక్టివ్ పార్ట్లో వస్తుంది. సెక్ 75 degrees. నేనేం చేస్తున్నా అంటే మనం ఫస్ట్ వన్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వన్ చేస్తున్నాం. సో దీనికి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది? సైన్ 75. ఏం చేస్తాం? 90 మైనస్ 75. ఇది 90కి ఎంత తక్కువ అది 90 నుంచి తీసేయాలి. అర్థమైంది కదా? ఇక్కడ 15 ఉంది, ఇది 90కి ఎంత తక్కువ ఉంది? 75. అది 90 నుంచి తీసేస్తాం. అప్పుడు సేమ్ ఉంటుంది, 90 మైనస్ 75 15. ఈ ఫార్మేట్లో రాస్తేనే కన్వర్షన్ ఈజీ అవుతుంది అనమాట. ఇంటూ సెక్ 75 degrees.
ఇదేమిద్దామా కాస్ 75 degrees, sec 75 degrees. ఈ రెండు మధ్యన రిలేషన్ ఉందా? ఉంది. కాస్ సెక్ ఇన్వర్స్, సెక్ కి కాస్ ఇన్వర్స్. కాబట్టి ఏం చేస్తామంటే కాస్ అలాగే ఉంచండి, కాస్ 75 degrees. దీని ఏం రాయొచ్చు 1/cos 75 degrees. రెండు గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ 1. ఇలాగ మనం ఆన్సర్స్ చేయొచ్చు. సో దీని మీద ఎక్కువ మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే tan A = cot B, దెన్ ప్రూవ్ దట్ A + B, లేకపోతే ఇంకా ఒకటి రెండు క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఐ గో ఫర్ సమ్ శాంపిల్ క్వశ్చన్స్ చూస్తున్నాను. ఏంటంటే ఇఫ్ tan 2A = cot A - 18, find the value of A. Find the value of A. Find the value of A. చూడండి tan 2A ఇది cot A - 18. ఇప్పుడు ఇది చేంజ్ చేస్తావా, ఇది చేంజ్ చేస్తావా? నీ ఆ వాల్యూస్ పర్ఫెక్టివ్ వాల్యూస్ కాదు కాబట్టి tan 2A ఏం రాయొచ్చుమా? tan 2A అంటే tan A అనుకోండి, దాన్ని ఏం రాస్తాం? cot 90 - A అని రాయొచ్చు. ఒకవేళ cot A - 18 ఏం రాయొచ్చుమా? cot అంటే ఆపోజిట్ ఏంటి దానికి? cot కి దేని వస్తుంది? tan 90 - A - 18 అని రాయొచ్చు. ఇది మొత్తాన్ని ఏ అనుకోండి, ఇది మొత్తం ఏ. ఇప్పుడు నీకు cot A కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ cot A కావాలి. cot A కావాలంటే ఏం చేస్తావు? tan 90 - A రాస్తావు. ఒకవేళ నీకు tan A కావాలనుకో ఏం రాస్తావు? cot 90 - A. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. వీడున్న వాల్యూని 90 నుంచి తీసేయాలి. ఇప్పుడు tan ఉంటే cot 90 - A, cot ఉంటే tan 90 - A - 18. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ చేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ tan ఏమవుతుంది? tan 90 - 2A cot, ఇది cot గా కన్వర్ట్ అవుతుందిగా, cot 90 - 2A, ఇది cot A - 18. cot get cancel, 90 - 2A = A - 18. ఇక్కడ ఏలను ఒకటి తీసుకెళ్ళండి, -2A అనేది వెళ్ళిపోతుంది, -18 ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 2A ప్లస్ అదొక A, 3A, ఇది 90, ఇది మైనస్ కాబట్టి 8 ప్లస్ అవుతుంది 18. 3A = 108. 3 టేబుల్లో 3 3s 9. దెన్ ఇంకా మిగిలిపోయింది ఏంటిది? 3 6. దేర్ ఫోర్ A = 36 degrees. ఇలాగ మనం ఆన్సర్ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఈ చాప్టర్లో ఎక్కువ ఆబ్జెక్టివ్కి 1 మార్క్ 2 మార్క్స్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ABC are interior angles of triangle ABC. Then show that ఏమని షో చేయాలమ్మా? tan B + C / 2 = cot A/2 అని షో చేయమన్నాడు. cot A/2 బాగా గుర్తుపెట్టుకోండి. tan cotలే చేంజ్ అయితే మిగతా ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం? మనకు ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమైతుందమ్మా? A + B + C = 180 degrees ఇంటీరియర్ యాంగిల్స్. మనకి అన్ని బై 2లో ఉన్నాయి కాబట్టి డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2. A + B + C / 2 = 180/2. సో ఇప్పుడు ఏం చేస్తుంది? 90 అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? B + C. B + C వదిలేసి సపరేట్ చేయండి. A/2 + B + C/2 = 90. ఈ A/2 అనేది పంపించేస్తే మీకు ఏముంటుంది ఇక్కడ? B + C/2 = 90 - A/2. ఇప్పుడు ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ మనకు కావాల్సిన ఏంటిది? tan θ కదా. రెండు సైడ్ మన క్వశ్చన్లో స్టార్టింగ్ LH సైడ్ ఏముంది? tan ఉంది, tan θ ఉంది కాబట్టి సో tan అప్లై చేసుకోండి. tan B + C/2 = tan 90 - A/2. సో LH సైడ్ ఓకే, కానీ RH సైడ్ ఏమవుతుందంటే tan B + C/2 = tan 90 - ఏదిమా? tan 90 - A = cot కదా. సో ఏ బదులు ఏముంది ఇక్కడ? A బదులు ఏముంది? A బదులు A/2 ఉంది, cot A/2. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరుగుతుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకు రీసెంట్ క్వశ్చన్ అడిగింది, అది కూడా సేమ్ దీలాగానే ఉంది. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే ABC ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. 2017 అడిగిన క్వశ్చన్. సైన్
a plus b by 2 plus cos a plus b by 2 equal to cos c by 2 plus sin c by 2. ఇదే క్వశ్చన్ డబుల్ అడిగింది అనమాట. cos c by 2 plus sin c by 2. సో మేజర్గా ఇది క్వశ్చన్. దీన్ని మనకు LHS సైడ్ చేస్తే RHS రావాలి. ఇది తెలుసు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 degrees ఇన్ ట్రయాంగిల్. ఇక్కడ మనకు ఉంది ఏంటి a అండ్ b అంటే ABలు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం డివిజన్ ఆన్ బోత్ సైడ్స్ బై 2 a ప్లస్ b ప్లస్ c బై 2 ఈక్వల్ టు 180 by 2. సో ఇలా AB వదిలేసి మిగతా దాన్ని సపరేట్ చేయండి. a ప్లస్ b బై 2 ప్లస్ c బై 2 కట్ చేస్తే 90 degrees ప్లస్ c బై 2 అనేది అది వెళితే ఇప్పుడు మనకి ఏముంటుంది a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 90 మైనస్ c బై 2. 90 మైనస్ c బై 2. ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని LHS సైడ్ RHS సైడ్ చేస్తున్నాం. సైన్ a ప్లస్ b బై 2 ప్లస్ LHS సైడ్ ఇవ్వాలి కాస్ a ప్లస్ b బై 2. సేమ్ ఇక్కడ కూడా ఏమొస్తుంది ఈ వాల్యూస్ వస్తాయి. సైన్ 90 మైనస్ c బై 2 ప్లస్ కాస్ 90 మైనస్ c బై 2. దీన్ని మనం ఏం చేయము ఎలా ఉందో అలా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే 90 మైనస్ c బై 2 అంటే ఏంటి దీనికి ఆపోజిట్ ఏమవుతుంది కాస్ వస్తుంది. కాస్ c బై 2 ప్లస్ కాస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది సైన్ c బై 2. LHS ఈక్వల్ టు RHS. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు రిపిటేషన్ గా ఎక్కువ సార్లు రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి నేను సపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయేమో చూద్దాం మనం. సో రీసెంట్లీ 2019లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఎవాల్యుయేట్ ద వాల్యూ. సో మనం కొసెక్ 39 degrees ఇంటూ సెక్ 51 degrees మైనస్ tan 51 degrees ప్లస్ cot 39 degrees. See children, ఇది డల్లర్స్ వచ్చేసేటువంటి ప్రాబ్లమ్స్. దీనిలో మీ మెయిన్గా మీ టోటల్ కాన్సన్ట్రేషన్ ని వినియోగించాలి. ఇక్కడ చూడండి మనకు యాంగిల్స్లో ఎప్పుడైతే 30, 45, 60, 0, 90 ఇవి కాకుండా ఈ 5 వాల్యూస్ కాకుండా వేరే ఏ వాల్యూ ఉన్నా మీరు ఖచ్చితంగా కన్వర్షన్ చేసుకోవాలి. కొసెక్ 39 90కి ఎంత తక్కువ ఉంది, 51 తక్కువ ఉంది. అప్పుడు ఏం రాస్తావు కొసెక్ ఏం చేస్తాము 90 మైనస్ 51 degrees సెక్ 51 degrees మైనస్ tan ఏంటి tan 51. సో ఇక్కడ మనం 39 ఇంటర్చేంజ్ చేసినా కూడా ఇక్కడ కూడా 39 చేయండి. ఇది కూడా cot 90 మైనస్ 51 degrees. ఇక్కడ నెక్స్ట్ కొసెక్ 90 మైనస్ ఏ ఏమైతుందమ్మా సెక్ 51 degrees మైనస్ ఇది కూడా ఇంటూ సెక్ 51 degrees. ఇక్కడ tan 51 degrees ఇది కూడా ఏమవుతుంది tan 51 degrees. 2 టైమ్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది సెక్ స్క్వేర్ 51 degrees మైనస్ tan స్క్వేర్ 51 degrees. సెక్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఏ సెక్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ tan స్క్వేర్ మైనస్ ఏ ఫార్మ్ అవుతుంది మనకు. సెక్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంటే దీని వాల్యూ ఏమైతే మనకు 1 అవుతుంది. ఆన్సర్ ఈజ్ డైరెక్ట్ 1. ఇది ఏ ఫామ్ లో ఉంది సెక్ స్క్వేర్ టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఆ ఫార్మేట్ లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ 1 అవుతుంది. ఇలాగ మనం డిఫైన్ చేసుకోవచ్చు. అదే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవి నెక్స్ట్ మనకు లాస్ట్ ఎక్సైజ్ లో ఉంటాయి. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో వస్తాయి అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు నెంబర్ ఆఫ్ వస్తాయి. వాటి అన్నిటి మనం ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మేజర్గా మీరు క్వశ్చన్ లో ఏ వాల్యూస్ ఉన్నాయి, సో ఏ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇంటర్చేంజింగ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. సో అలా చేస్తే మనకు ఈజీగా ఆన్సర్స్ ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.